ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఓబీసీల వైపు ఉన్నప్పుడు కాంగ్రెస్ తో మద్దతుతో గెలిచిన మనోడు ఆ ఆలోచనను తీసుకున్నట్టుంది. సో రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద నినాదంతో వచ్చిండు. ఏమని? ఓబీసీలకు రాజ్యాధికారంలో వాటా, చట్టసభల్లో రిజర్వేషన్లు నా జీవిత లక్ష్యం అని చెప్పి ఒక 3 సంవత్సరాల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ కట్టుబడి తెలంగాణలో ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల కోసమే ఎంపిరికల్ డేటాను కూడా తీసుకొని ఓబీసీ బిల్ కూడా చేసింది. అఫ్ కోర్స్ అది రేపు బీజేపీ తర్వాత బీజేపీ ప్రభుత్వము రాష్ట్రపతి ఇదంతా కూడా తొందరలోనే అది అవుతుందని నాకు ఒక పాజిటివ్ ఆలోచన ఉంది. ఆ క్రమంలో తను బీసీ ఆత్మగౌరవము, బీసీలకు అవకాశాలు అనే విషయంతో ఒక కంపల్షన్ పాలిటిక్స్ ను తీసుకొస్తున్నాడు. సరే, ఏ పార్టీనైనా కూడా తెలంగాణలో కాదు ఎక్కడైనా ఎవరైనా దాన్ని వ్యతిరేకించరు పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి. సో ఇక్కడ ఉంటే మరింత అవకాశాలు పెరుగునేమో. సరే, తన యొక్క ఆలోచనకు రూపం ఇచ్చుకుంటున్నాడు కాబట్టి అది ఓబీసీలకు మేలు జరిగే ఒక ప్రెషర్ గ్రూప్ గానే అది తయారైద్దని నేను అనుకుంటున్నా. కావాల్సిన అవసరం కూడా ఉంటదని అనుకుంటాము. బట్ ఇది బీసీలను ఏమంటాం, రాజకీయంగా మరింత ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతవరకే తప్పితే వ్యక్తిగత లాభాలు లేకపోతే రాజకీయ లబ్ధి దీంట్లో అంతర్లీనంగా ఉంటే మళ్ళీ అది బీసీలు మళ్ళీ ఒక్కసారి ఇంకో ప్రయత్నం చేయకుండా కూడా అవుతుంది. అది సమస్య. ఎందుకంటే సామాజిక న్యాయం పేరు మీద గతంలో చిరంజీవి గారు ఒక ప్రయత్నం చేసిండ్రు. మదర్ తెరీసా నుంచి పూలే గారు, అంబేద్కర్ గారు ఇట్లా పెట్టి చేసిన తర్వాత మళ్ళీ సామాజిక న్యాయం అనేది ఎవరన్నా మనం మాట్లాడితే మళ్ళీ చిరంజీవి లాగానే అవుతారా ఏంటి అనే ఒక స్థితి వచ్చి, అట్లనే బీసీలది దేశంలోనే, నేను ఇప్పుడు కాదు మీకు 2022 నుంచి చెప్తున్నా నేను. 2022లో మా పార్టీలో ఓబీసీలకు ఎంపీ దాంట్లో ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయాలని నేను ఇక్కడ ఉన్న బీసీ నాయకులతో, ఎస్సీ ఎస్టీ నాయకులతో కలిసి ఢిల్లీలో మా పెద్దలతో కలిసి కూడా నేను అప్పుడు చర్చించిన పరిస్థితి మీకు తెలుసు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఏ జనరల్ సీట్లోనైనా ఎస్సీ ఎస్టీ సీట్లోనైనా ఓబీసీ ప్రధాన ఇరుసుగా ఉన్నప్పుడు ఓబీసీల యొక్క ఓట్లు మాత్రమే తీసుకుంటే కాదు, మనకు అధికారంలో వాటాను కూడా పెంచాలని ఒక ఆలోచన. సగటు ఏదో రాజకీయ నాయకుడిని కాదు, సామాజిక ఉద్యమాల నుంచి వచ్చిన కాబట్టి అది నేను ఆ ప్రయత్నం చేసిన. దాని పరంపర ఇప్పుడు దేశంలోనే ఒక పెద్ద ఎత్తున చర్చ రాహుల్ గాంధీ గారి వల్ల వస్తున్నది.